విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు స్వస్తి చెప్పి తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికేసి ప్రశాంతంగా పీస్ఫుల్గా వ్యవసాయ క్షేత్రంలో కూర్చొని వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి గారు కూడా సేమ్ అలానే చేస్తుంటాడు. అంటే ఆయన పొలిటికల్గా ఉన్నాడు కానీ ప్రశాంతంగా ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా పీస్ఫుల్గా అలా నడిచిపోతూ ఉంటుంది. ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత చాలామంది చేసేది అదే. చాలా బాగుంటుంది, మంచి పద్ధతి. కానీ విజయసాయిరెడ్డి గారు అలా చెప్పేసి నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పేసి తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ పదవిని బీజేపీ వాళ్ళ చేతుల్లో పెట్టి మీరు తీసుకోండి, ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ చేతుల్లో పెట్టేసి పోతూ పోతూ వైసీపీ మీద ఒక 4 బురద మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో వైసీపీ మీద కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఒక 4 కామెంట్లు చేయడం, తర్వాత వైసీపీ మీద అబండాలు వేయడం మనందరం కూడా చూసాం. లిక్కర్ స్కామ్లో కూడా ఈయన ఒక మెంబర్ అని చెప్పేసి పోలీసులు కూడా ఈయన మీద అభియోగాలు అయితే ఉన్నాయి. సో ఈయన అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టలేదు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అప్రూవర్గా మారిపోయాడు కదా. అప్రూవర్గా మారిపోతే వాళ్ళు దర్జాగా బయట హ్యాపీగా తిరగచ్చు. అప్రూవర్గా ఎవరు మారుతారు? ప్రభుత్వానికి భయపడి లేకపోతే ప్రభుత్వంలో ఇంకేమన్నా సరే సంథింగ్ ఉంటాయిలే, అలా ఉండడం వల్ల అప్రూవర్గా మారిపోయి ఎవరో ఒకరి మీద నెత్తిన బండ పెడేసి వెళ్ళిపోతుంటారు. సరిపోని ఏది వాటెవర్ వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? నేను జూన్ లేదా జూలై 2026లో శాటిలైట్ ఛానల్ ఒకటి ఓపెన్ చేస్తాను, సోషల్ మీడియా ఛానల్ ఒకటి ఓపెన్ చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు దానికి దిక్కులే. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏమైందో, తర్వాత శాటిలైట్ ఛానల్ పరిస్థితి ఏమైందో తెలియదు. దాని గురించి ఆయన ఇప్పుడు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఆవిడెప్పుడో చెప్పాడు ఓపెన్ చేస్తానని చెప్పేసి, కానీ ఇప్పుడు దాని గురించి ప్రస్తావన అయితే ఇవ్వడం లేదు. సరే పోనే. తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన మత రాజకీయాలు చేశాడు, ట్వీట్లు చేశాడు. హిందూ మతం మీద ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పేసి ఏదో ఇంకా ఆయన బీజేపీ ట్రాప్లో నుంచి ఏదో 4 కామెంట్లు చేశాడు, ట్వీట్లుగా చేశాడు. సరే పోనే. ఈయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటా అన్న వ్యక్తికి మరి మధ్యలో ఇవేంటి రాజకీయాలు ఇవేంటి అని చెప్పేసి చాలామంది ప్రశ్నించారు. కానీ చలో ఏదో చేసుకోలే అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాడంట. ఉన్న పార్టీలకి దిక్కు లేదు నాయన అంటే ఈయన మళ్ళీ కొత్తగా పార్టీ పెడతాడంట. జాడా శ్రవణ్ కుమార్ గారు ఒక పార్టీ పెట్టాడు, ఇంకొకరు పార్టీ పెట్టారు, ఆ పార్టీ ఈ పార్టీ ఎన్ని పార్టీలు. ఉన్న పార్టీలకి దిక్కు లేదు, ఓట్లు వేసే దిక్కు లేకుండా ఉంటే ఈయనకి పార్టీ కావాలంట. ఏమో పార్టీ పెడతాడంట. సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ, త్వరలో రాజకీయ పార్టీ ప్రకటించనున్న విజయసాయిరెడ్డి అంటూ ప్రచారం. పార్టీ ఏర్పాటుకు మాజీ ఎంపీ సన్నాహాలు చేస్తున్నట్టుగా మీడియాలో వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సభలు, ప్రాంతాల వారీగా సభలు సమావేశాలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ వైసీపీలకు ప్రత్యామ్నాయంగా విజయసాయిరెడ్డి వస్తాడంటున్నాడని వార్తా ప్రచారాల సారాంశం. అంటే ఇక్కడ వైసీపీ టీడీపీకి ధీటుగా అంట. మరి మా జనసేన పార్టీ ఏమైంది అంటే ఆ పార్టీని ఒక పార్టీగా భావించట్లేదా విజయసాయిరెడ్డి గారు? మేబీ మంచిదే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే పోటీ చేయొచ్చు, పార్టీలు పెట్టచ్చు, ఎవరైనా ఏమైనా చేయొచ్చు, మంచిదే, దాని తప్పులేలే. కానీ మరి ఈయన పార్టీ పెట్టి మరో జనసేన పార్టీలా నిలిచిపోతాడా, లేకపోతే ఆయన ఏజ్ తగ్గట్టుగా పనులు చేయాలి? ఏమో ఎనీహౌ రాజకీయ పెడతాడంటే మంచిదే కదా, పెట్టనేలే. ఆయన రాజకీయ పార్టీ, ఒక శాటిలైట్ ఛానల్, ఒక మీడియా ఛానల్, ఇవన్నీ కూడా ఊహాగానాలతోనే వెళ్ళిపోతాయా, లేకపోతే ఆయన పెట్టేది ఏమైనా ఉందా చూడాలి.